గుజరాత్ ప్రభుత్వం నడుపుతున్న ఆల్ఫ్రెడ్ హైస్కూల్ను మోహన్ దాస్ గాంధీ హైస్కూల్ అని కూడా పిలుస్తారు. ఈ పాఠశాలను మ్యూజియంగా మార్చాలని గత ఏడాదే ప్రతిపాదన వచ్చింది. 1887లో గాంధీజీ ఈ పాఠశాల నుంచి ఉత్తీర్ణుడిగా బయటకు వచ్చాడు. అప్పుడాయన వయస్సు 18 సంవత్సరాలు. మ్యూజియంగా మార్చే ఆలోచన రాగానే ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న 125 మంది విద్యార్థులకు బద్రీ ధృవపత్రాలు ఇచ్చివేసే కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి తమకు నచ్చిన పాఠశాలలో చదివేలాగా ఇప్పటి వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఇస్తున్నాం అని జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పారు. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ పాఠశాలను మూసివేసి మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదనను పాఠశాల శాఖ అధికారులకు అందచేయడంతో దానికి ఆమోదం లభించింది. ఫలితంగా దాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో 1853 అక్టోబర్ 13న ఈ పాఠశాలను స్థాపించారు. సౌరాష్ట్ర ప్రాంతంలోనే ఇది మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల. ప్రస్తుతం ఉన్న భవన సముదాయాన్ని జూనాగఢ్ నవాబ్ 1875లో నిర్మించాడు. ఆయనే ఆ పాఠశాలకు ఆల్ఫ్రెడ్ హైస్కూల్ అని పేరు పెట్టారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనికి మోహన్ దాస్ గాంధీ హైస్కూల్ అని పేరు మార్చి పిలుస్తున్నారు.